పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం త్రిగుణరహితం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజయుగ్మే సవిలాస మహామోహగ్రాహగ్రాసైకకర్మణే. అధ్యయన భారతి శివ పరివారం సహాధ్యాయులందరికీ సాదర ప్రణామములు, సుస్వాగతం. మనము శంకర భగవత్పాదుల సాధన పంచకాన్ని అధ్యయనం చేస్తూ 5 శ్లోకాలలోని 40 ఉపదేశాలను విశదంగా పరిశీలించి అవగాహన చేసుకున్నాం. పోయిన వారము ఫలశ్రుతి ఉపసంహారము కూడా చెప్పుకున్నాం. ఈనాడు ఒక సింహావలోకనము, ఈ 40 ఉపదేశాలలో ఏమి నేర్చుకున్నాము అనే ఒక సమరీ, ఎగ్జిక్యూటివ్ సమరీని ఈరోజు ప్రజెంట్ చేసుకుందాం. దీనితో సాధన పంచకం అధ్యయనం సమాప్తమవుతుంది. రండి చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, టుడే after completion of all the 40 upadeshas of sadhana panchakam over a period of 15 months, we have now come to the end of sadhana panchakam adhyanam. Last week we presented the discussion on the phalasruti. Today we will be studying the executive summary or an overall view of the adhyana that we made. With this we will come to an end of sadhana panchakam adhyanam. You are requested to view all the videos that are produced for this adhyanam. Please come along for today's discussion. సహాధ్యాయులారా, మనము ఈ సాధన పంచకంలోని ఒక్కొక్క శ్లోకంలో ఉన్నటువంటి 8 ఉపదేశాల చొప్పున 40 ఉపదేశాలను మొత్తము విపులంగా విశ్లేషించుకొని అధ్యయనం చేసుకున్నాం. ఒక్కసారి ఈ ఉపదేశాలు జ్ఞప్తికి తెచ్చుకుందాం. మొదటి శ్లోకంలో ఉన్న 8 సోపానాలు ఇవి. వేదో నిత్యం అధీయతాం, ప్రతినిత్యం వేదశాస్త్రములను శ్రద్ధతో చదువవలెను. వేదాస్ షుడ్ బి సిన్సియర్లీ స్టడీడ్ అండ్ అసిడ్యూస్లీ రిఫ్లెక్టెడ్. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, వేదోక్తమైన కర్తవ్య కర్మలను శ్రద్ధగా ఆచరించవలెను. The actions in furtherance of that wisdom that is gained above should be perfectly pursued. తేనేశస్య విధీయతాం అపచితిః, కర్తవ్యములనే పుష్పములతో పరమాత్మని ఆరాధించవలెను. The prime existence should be propitiated with hard work. కామ్యే మతిశ్చర్యతాం, కామ్యకర్మలను మనసును సంపూర్ణముగా త్యజింపవలెను. The mind should be disengaged from all desires. పాపౌఘ పరిధూయతాం, మన పాప సంఘములను ప్రక్షాళన చేయవలెను. Our perennial stream of demerits should be cleansed. భవసుఖే దోషోను సంధీయతాం, ఐహిక సుఖముల అనిత్యత్వమును లోపములను గ్రహింపవలెను. Imperfection and transitory nature of the temporal pleasures should be well understood. ఆత్మేచ్ఛా వ్యవసీయతాం, ఆత్మాత్మభావాన్ని అన్నిట అంతటా అలవరుచుకొనవలెను. Intense longing for oneself should be properly arranged in all aspects. నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం, దేహాత్మభావము నుండి సత్వరము విడివడవలను. Need to be detached from the world of possessions and bondages. 2వ శ్లోకంలో ఉన్నటువంటి వాటిని చూద్దాం. 2వ శ్లోకం
సంగః సత్సు విధీయతాం, సత్సాంగత్యమును ఎల్లప్పుడూ అలవర్చుకొనవలెను. కంపానియన్షిప్ విత్ ద నోబుల్ వన్స్ షుడ్ ఆల్వేస్ బి కల్టివేటెడ్. భగవతో భక్తి దృఢాధీయతాం, దృఢమైన అచంచలమైన భగవద్భక్తి కలిగి ఉండవలెను. కమ్యూనియన్ విత్ ద రెస్ప్లెండెంట్ లార్డ్ షుడ్ బి ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్. శాంత్యాది పరిచీయతాం, సాధనా సక్క సంపత్తిని అన్నిటా అలవరుచుకొనవలెను. One should practice the sixfold austerities of the mind and cultivate equanimity and equality. దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం, సకల కామ్యకర్మలను సంపూర్తిగా త్యజించవలెను. With determination, one should renounce all desire-prompted actions. సద్విద్వాన్ ఉపసృప్యతాం, సద్గురువు గారిని భక్తి విధేయతలతో ఆశ్రయించవలెను. వన్ షుడ్ సీక్ టు అసోసియేట్ విత్ నోబుల్ మెన్ ఆఫ్ విజ్డమ్. ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం, అనవరతము గురు శుశ్రూష సావధానముగా చేయవలెను. వన్ షుడ్ ఎవ్రీడే డివోటెడ్లీ సర్వ్ సచ్ నోబుల్ మెన్. బ్రహ్మైకాక్షరమర్థ్యతాం, సచ్చిదానంద పరబ్రహ్మమును ఉపదేశించమని కోరవలెను. ద వన్ ఇమ్యూటబుల్ బ్రహ్మన్ షుడ్ బి సోల్లీ సాట్ ఫ్రమ్ ద నోబుల్. శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం, మహావాక్యముల సారము శ్రవణ మననాదులతో జీర్ణించుకొనవలెను. One should be reverentially receptive to the supreme statements from the scriptures with equanimity. మూడవ శ్లోకం చూద్దాం. వాక్యార్థశ్చ విచార్యతాం, వేదాంత వాక్యముల గూఢార్థమును విశేషించి ఆలోచించవలెను. The meaning of the supreme Mahavakyas should be reflected upon. శృతి శిర పక్ష సమాశ్రయతాం, ఉపనిషత్తుల బోధనలను సంపూర్ణముగా అనుసరించవలెను. One should take shelter under the scriptural instructions and statements. దుస్తర్కాత్ సువిరమ్యతాం, అన్నిటి యందు వితండవాదములను పూర్తిగా విడనాడవలెను. One should remain aloof from perversive arguments. శృతిమత తర్కోనుసంధీయతాం, వేద ప్రమాణములచే నిరూపింపబడిన వాటిని మాత్రమే అనుసరించవలెను. One should be receptive to the scriptural debates and clarifications. బ్రహ్మాస్మీతి విభావ్యతాం, నేను పరబ్రహ్మమునే అని హృదయములో చక్కగా భావించుకొనవలెను. I am Brahman, thus one should fully be inclined. అహరహ గర్వ పరిత్యజ్యతాం, అన్ని వేళలా నేనే గొప్పవాడను అను దురభిమానమును వీడవలెను. One should give up constantly and continually the egotism or ego. దేహే అహం మతి రుచ్యతాం, ఈ శరీరమే నేను అను అజ్ఞానమును పూర్ణముగా విడిచిపెట్టవలెను. One should forthwith discard the idea I am the body. బోధ జనైర్ వాద పరిత్యజ్యతాం, పండితులతో తప్పొప్పులను ఎన్నడను వాదించకుండవలెను. Contentious arguments with the wise and noble should always be avoided. నాలుగవ శ్లోకం చూద్దాం. నాలుగవ శ్లోకం. క్షుద్యాధిశ్చ చికిత్సతాం, రోగమునకు మందు వలె ఆకలికి ఆహారము మితముగా భుజింపవలెను.
We have to treat hunger as disease and appropriately take medicine. ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. భగవంతునికి నివేదన చేసి అతిథులకు పెట్టగా మిగిలిన అన్నమును భిక్షవలే గృహస్థుడు భుజింపవలెను. One should consume food as medicine in limitation. స్వాద్వన్నం నతు యాచ్యతాం. రుచి ప్రాధాన్యత కాక ఎటువంటి ఆహారమైనను సరిపెట్టుకొనవలెను. Do not seek delicious food and be simple in food habits. విధివశాత్ ప్రాప్యేన సంతుష్యతాం. దైవీకముగా లభించిన దానితోనే పూర్తిగా సంతృప్తి చెందవలెను. One should be satisfied with what is ordained. శీతోష్ణాది విషహ్యతాం. శీతోష్ణాది ద్వంద్వములను సమబుద్ధితో స్వీకరించి ఓర్చుకొనవలెను. One should endure the duality of heat and cold, pain and pleasure, etc. నతు వృధా వాక్యం సముచ్చార్యతాం. వ్యర్థ ప్రలాపములను విరమించి మౌనమును సాధన చేయవలెను. One should not be engaged in unproductive and wasteful speech. ఔదాసీన్యం అభీప్స్యతాం. సర్వ విషయములలో ఉదాసీనత, తితిక్ష, తూష్ణీభావము ఉండవలెను. Impersonal disinterest in worldly life with a neutral disposition like a witness. జనకృపా నైష్ఠుర్యముత్సృజ్యతాం. దేనిలోనూ రాగద్వేషములు లేక సమత్వ సమానత్వముతో ఉండవలెను. Unnecessary attention and interaction with people should be avoided. Let us see the final verse. ఆఖరి శ్లోకం. ఏకాంతే సుఖమాస్యతాం. మనలో మనము మన కొరకు మనతోనే ఏకాంతములో ఉండవలెను. One should cherish being inward in solitude. పరతరే చేత సమాధీయతాం. పరమాత్మయందు మనసును పూర్తిగా విలీనము చేయవలెను. One should seek fulfillment in the savikalpa samadhi of the mind, the transcendental state. పూర్ణాత్మ సుసమీక్ష్యతాం. సంపూర్ణమైన పరమాత్మను అన్నిటా అంతటా చూడవలెను. One should perceive himself as the entirety of the subtle self. జగదిదం తద్బాధితం దృశ్యతాం. దృశ్య ప్రపంచము పరమాత్మ కంటే వేరు కాదని అనుభవము కావలెను. The world should be perceived as a mere reflection of the Supreme Self. ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం. సంచిత కర్మ నిశ్శేషముగా ప్రక్షాళనము గావింపబడవలెను. The consolidated effects of all the earlier actions, sanchita karma, should be terminated. చితిబలాన్ నాప్యుత్తరైః శ్రేష్యతాం. జ్ఞానముచే ఆగామి కర్మల ఫలములు అంటకుండా ఉండవలెను. With intelligent resolve, one should free oneself from the effects of the consequential actions. ప్రారబ్ధం త్విహ భుజ్యతాం. ఈ శరీరముతో ప్రారబ్ధ కర్మలను అనుభవించి క్షయము చేయవలెను. The present consequences being enjoyed of earlier actions should be terminated conclusively by experiencing them. అథ పరబ్రహ్మాత్మనాస్థీయతాం. అటు పిమ్మట పరమాత్మ స్వరూపమై శాశ్వతముగా నిలిచిపోవలెను. In this manner, thereafter, one should establish oneself in the Supreme Brahman. ఇవి మనం నేర్చుకున్నవి. మనము ఈ సాధన పంచకంలో ఆశ్రమ ధర్మాలకు అనుగుణంగా సాధనా సోపానాలను చూస్తాము. బ్రహ్మచర్యాశ్రమములో అభ్యాసము, విద్యా సముపార్జన
ముఖ్యమవుతాయి. వీటికి కావలసిన ఉపదేశాలు 1 నుండి 4 వరకు ఉన్న సోపానాలలో తెలుస్తాయి. అలాగే గృహస్థాశ్రమానికి అర్థకామాలనే పురుషార్థాలను సాధించవలసిన సమయం, దీనికి కావలసిన ఉపదేశాలు 5 నుండి 8 వరకు. వానప్రస్థాశ్రమంలో జ్ఞాన సముపార్జన అనుష్ఠానము ముఖ్యమవుతాయి. వీటికి కావలసిన ఉపదేశాలు 9 నుంచి 12 వరకు. సన్యాసాశ్రమంలో దేహేంద్రియ విరాగము ఉపదేశము 13 నుండి 24 వరకు. ఆ తరువాత మనోవాక్కాయ తపస్సు, స్వచ్ఛందమైన తపస్సు ఉపదేశాలు 25 నుండి 28 వరకు. తరువాత తితిక్ష, సమానత్వము, సహనము, ఓర్మి ఉపదేశాలు 29 నుండి 32 వరకు. నిర్వికల్ప సమాధి, దానిని సాధించే విధానం, ఆత్మైక అనుసంధానం ఉపదేశం 33 నుండి 36 వరకు చూస్తాం. చివరగా జీవన్ముక్తి పొందడానికి, అసంపూర్ణమైన ఆత్మానుభవాన్ని పొందడానికి కావలసినటువంటి ఉపదేశాలను మనము 37 నుండి 40 వరకు చూస్తాం. ఈ విధంగా 40 మెట్లుగా సోపానాలుగా ఉన్నటువంటి ఈ ఉపదేశాలన్నీ కూడా ఈ సాధన పంచకంలో 5 శ్లోకాలలో నిక్షిప్తమై ఉన్నాయి. The first stage is Brahmacharya stage, the life of studentship, steps 1 to 4. The second stage is Grihastha stage, householder's life, steps 5 to 8. The third is the Vanaprastha stage, the life of retirement, steps 9 to 12. Sannyasa stage is the fourth one, the life of renunciation, steps 30 to 24. The fifth stage is practice of tapas, voluntary austerity of action, speech and mind, and that is covered in steps 25 to 28. Practice of titiksha, enduring life's pinpricks, this is given in steps 29 to 32. Nirvikalpa Samadhi, the final steps towards realization, steps 33 to 36. And finally, Jivan Mukti, or freedom from all bondage and liberation, and that is discussed in steps 37 to 40. This is how the 40 instructions towards realization of the ultimate goal are set up in this Sadhana Panchakam containing 5 crisp verses. Let us look further. భగవత్పాదుల వారు తన వివేక చూడామణి గ్రంథంలో సాధనా చతుష్టయాన్ని 4గా విభజించి చెప్పారు. నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము, శమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము. శమాధి షట్క సంపత్తిలో మళ్ళీ శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అంటూ 6. సాధన పంచకంలో, ఈ ఉపదేశ పంచకంలో చెప్పినటువంటి వాటిని ఆ సాధనా చతుష్టయంతో సరిపోల్చి చూద్దాం. మొదటిది నిత్యానిత్య వస్తు విచక్షణ లేక వివేకము కదా. ఇది మనకు సాధనా పంచకంలో మొదటి శ్లోకంలోని 1, 2, 5 ఉపదేశాలలో బోధించబడింది. వేదో నిత్యం అధీయతాం, తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, పాపౌఘ పరిధూయతాం. ఇవి చేయడం వలన మనకు ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, ఏది జనన మరణ చక్రంలో పడవేసేది, ఏది మోక్షప్రాప్తిని ఇచ్చేది అనేది మనకు తెలుస్తుంది. ఇదే నిత్య అనిత్య వస్తు విచక్షణ. ఇలాగే 3వ శ్లోకంలోనికి పోతే 1, 2, 4, 7 ఉపదేశాలు ఈ విషయాన్ని, ఈ వివేకాన్ని చక్కగా మనకు కలగజేస్తాయి. వాక్యార్థస్య విచార్యతాం, శృతిశిర పక్ష సమాశ్రీయతాం, శృతిమతస్తర్కోనుసంధీయతాం, దేహే అహం అతిరుచ్యతాం. వేదాంత వాక్యాలను అర్థం చేసుకోవడము, వాటినే ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండము, శృతికి సంబంధించినటువంటి తర్కములను చేసుకుంటూ మనసులోనున్న సందేహాలను నివృత్తి చేసుకోవడము,
దేహాత్మ భావాన్ని పూర్తిగా విడనాడడము వివేకానికి లక్ష్యాలు. అవే ఈ ఉపదేశాలలో బోధించబడ్డాయి. వచ్చేది వైరాగ్యము. ఏ ఏ సోపానాలలో వైరాగ్యము బోధించబడుతోందో వచ్చే స్లైడ్లో చూద్దాం. సాధనా చతుష్టయంలో రెండవ అంశము వైరాగ్యము, అంటే కామనలను నిశ్శేషంగా త్యజించడం. దీనిని సాధన పంచకంలో మొదటి శ్లోకంలో 4, 6, 8 ఉపదేశాలు బోధిస్తున్నాయి. కామ్యే మతిశ్చేజ్యతాం భవసుఖే దోషోనుసంధీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. ఈ భవసుఖములలో ఉన్నటువంటి అనిత్యత్వాన్ని, లోపాలని గ్రహించాలి అంటూ బోధించారు. దేహాత్మభావాన్ని వీడి ఆత్మభావంకై ప్రయత్నం చెయ్యాలి అంటూ చెప్పారు. రెండవ శ్లోకంలో 4వ ఉపదేశము దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం. కామ్యకర్మలను అత్యంతమైన దృఢ వైరాగ్యంతో త్యజించవలను అంటూ బోధించారు. 4వ శ్లోకంలో 1, 2 ఉపదేశాలు వైరాగ్యాన్ని బోధిస్తున్నాయి. క్షుద్వ్యాధిశ్చ చికిత్సతాం ప్రతిదినం భిక్షౌషధం బుధ్యతాం. విరాగంతో ఏది దొరికిందో దానితోనే సంతృప్తి పడుతూ ఆహార విషయంలోనూ శరీర పోషణ విషయంలోనూ నియమనిష్టలతో ఉంటూ వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి అంటూ చెప్పారు. ఇక శమాది షట్క సంపత్తి. దీనిని 2వ శ్లోకంలో 3, 5, 6 ఉపదేశాలు మనకు బోధిస్తున్నాయి. శాంత్యాది పరిచీయతాం. శాంత్యాది అనడంలో శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము మొదలైనవి అని అర్థం చెప్పుకున్నాం, విశ్లేషించుకున్నాం. సద్విద్వాన్ ఉపసృప్యతాం. ఈ శమాది షట్క సంపత్తితో మహాపురుషుల సంశ్రయాన్ని పొంది వారిని సేవించాలి. ప్రతిదినం తత్పాదుక సేవ్యతాం. 3వ శ్లోకంలో 3, 6, 8 ఉపదేశాలు ఈ ఈక్వనామిటీని, ఈక్వాలిటీని, సమత్వాన్ని, సమానత్వాన్ని బోధిస్తాయి. దుస్తర్కాత్ సువిరమ్యతాం అహరహ గర్వ పరిత్యజ్యతాం బుధజనైర్వాద పరిత్యజ్యతాం అనేవి ఈ మనస్సును నిగ్రహం చేసుకోవడం, సమాధి షట్క సంపత్తిని ఏ విధంగా చక్కగా ఆచరించడమో నేర్పిస్తాయి. 4వ శ్లోకంలో 3, 4, 5, 6, 7, 8 ఉపదేశాలు ఉన్నాయి. ఇవి మళ్ళీ సమాధులను మనకు బోధిస్తాయి. స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషహ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యం అభీప్స్యతాం తితిక్ష జనకృపా నైశ్వర్యముత్సృజ్యతాం అంటే సమాధానం. ఈ విధంగా సమాధి షట్క సంపత్తిని బోధించేవి మొత్తం మనకు 12 ఉపదేశాలు. సాధన పంచకంలోని ఇక్కడ చూపిన 12 ఉపదేశాలు అక్కడ ఉన్నటువంటి సమాధి షట్క సంపత్తికి సరిసమానంగా మనం నేర్చుకున్నాం. వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తిని బోధించేవి 25 ఉపదేశాలు ఇంతవరకు మనము చూశాం. 40 ఉపదేశాలలో మిగిలిన 15 ఉపదేశాలు ముముక్షత్వాన్ని బోధించేవి, ఆత్మోన్ముఖమైన స్థితికి తీసుకుని వెళ్ళేవి. వీటిని 2గా చూద్దాం. మొదటి, 2వ, 3వ శ్లోకంలో ఉన్నవి ఇక్కడ చూపబడ్డాయి. మొదటి శ్లోకంలో 3, 7 ఉపదేశాలు. తేనేశస్య విధీయతాం ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం. ఆత్మేచ్ఛా వ్యవసీయతాం ఎప్పుడు ముముక్షత్వంతో అంతర్ముఖమై ఉండడం. 2వ శ్లోకంలో 1, 2, 7, 8 ఉపదేశాలు. సంగః సత్సు విధీయతాం సత్సాంగత్యంతో ఉంటూ
ముముక్షత్వాన్ని సాధించటం. భగవతో భక్తిర్దృఢాధీయతాం, దృఢమైన భగవద్భక్తితో ఆత్మోన్ముఖమైన స్థితిని పొందడం. బ్రహ్మైకాక్షరమర్థ్యతాం, జీవబ్రహ్మ ఏకత్వాన్ని బోధించేటటువంటి అద్వితీయ పరబ్రహ్మాన్ని గురించే మనము ఎప్పుడూ జ్ఞానుల నుండి అర్థించి తెలుసుకుంటూ ఉండాలి. శృతి శిరో వాక్యం సమాకర్ణ్యతాం, శృతి శిరములు ఉపనిషత్తులు, ఉపనిషద్వాక్యములను తలమానికములుగా మనము గుర్తించి వాటి సహాయంతో శ్రవణ మననాదులతో ఆత్మోన్ముఖమైన స్థితిని పొందడం. బ్రహ్మాస్మీతి విభావ్యతాం, నేనే పరబ్రహ్మమును అనేటటువంటి భావనను ఎల్లప్పుడూ మనసునందు నిలుపుకొని సాధన చేయడం ఆత్మోన్ముఖ స్థితిని పొందడానికి ముఖ్యమైనటువంటి మార్గం. ఇక్కడికి 32 ఉపదేశాలు మొత్తం మనం చూశాము. మిగిలిన 8 ఉపదేశాలు కూడా ముముక్షుత్వాన్ని బోధించేవి. 5వ శ్లోకంలో ఉన్న 8 ఉపదేశాలు కూడా ముముక్షుత్వానికి, సవికల్ప నిర్వికల్ప సమాధి స్థితికి, పూర్ణాత్మ భావానికి ప్రతీకలు. ఏకాంతే సుఖమాస్యతాం, పరతరే చేత సమాధీయతాం, పూర్ణాత్మా సుసమీక్ష్యతాం, జగదిదం తద్బాధితం దృశ్యతాం, ప్రాకర్మ ప్రవిలాప్యతాం, చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం, ప్రారబ్ధం త్విహ భుజ్యతాం, అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. వీటిని మనము చక్కగా అధ్యయనం చేసుకున్నాము. ఎందరో మహానుభావులు చెప్పినటువంటి ఉపదేశాలతో జీవన్ముక్త స్థితి అంటే ఏమిటి, పూర్ణాత్మ స్థితి అంటే ఏమిటి, ఆ స్థితప్రజ్ఞుల లక్షణాలు ఎలా ఉంటాయి, బ్రహ్మనిష్ఠులు అంటే ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఇవన్నీ మనము తెలుసుకున్నాం. ఇదే ముముక్షత్వానికి పరాకాష్ఠ. ఆ నిర్వికల్ప సమాధిని దాటిన తరువాత ఇక ఏ విధమైన ప్రయత్నము చేయవలసిన అవసరం ఉండదు. సాధకుడు పరమాత్మలో విలీనమైపోతాడు. అప్పుడు సంచిత ఆగామి కర్మలను పూర్తిగా నాశనము చేసుకొని ప్రారబ్ధ కర్మలను కూడా ఎంతో ఆనందంగా పరమాత్మ భావంతో స్వీకరిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ సమాజానికి ఉపయోగంగా జీవన్ముక్తులు జీవిస్తారు అంటూ మనం తెలుసుకున్నాం. ఈ విధంగా సాధన పంచకంలో చెప్పబడినటువంటి 40 ఉపదేశాలు, సాధన చతుష్టయంలో వివేక చూడామణిలో బోధించినటువంటి 4 విభాగాలుగా చేసిన ఉపదేశాలు ఒక్కటే. ఇవి అన్నీ కూడా సాధకుని సాధారణ మానవుని స్థితి నుంచి ఆ పరమాత్మ స్థితికి తీసుకుని వెళ్ళేటటువంటి సాధనములు అంటూ తెలుసుకోవాలి. ఇంకా చూద్దాం. ముఖ్యమైన అవగాహన. ఈ సాధన పంచకంలోని ఉపదేశాలు మనను ఎక్కడికో తీసుకొని పోయి ఒక మోక్షం అనే మూటను మనకు ప్రసాదిస్తాయని అనుకుంటే ముఖ్యమైన పొరపాటు చేసినట్లే. ఇవి ఆత్మానుభవానికి మాత్రమే కాదు, ముందు దానవత్వంతో ప్రవర్తిస్తూ రాక్షసులుగా ఉన్న మనలను మానవులుగా మలచడానికి నిత్య జీవితంలో అత్యంత ఉపయోగమైనటువంటి ఉపదేశాలు. వీటన్నిటికీ 4వ శ్లోకము శరీర సంబంధమైనటువంటి ఆస్టిరిటీస్ని, నియమ నిష్ఠలను మనకు చేకూర్చేటటువంటి పునాది. ఈ ఉపదేశములను ఒక్కొక్కటి విడివిడిగా చూడరాదు. ఇప్పుడే చూశాము కదా, వివేకానికి ఏ ఏ శ్లోకాలలో చెప్పబడ్డాయి, వైరాగ్యానికి ఏ ఏ శ్లోకాలలో చెప్పబడ్డాయి, సమాధి షట్క సంపత్తికి ఎన్ని శ్లోకాలలో వివరించారు. అందుచేత వీటిని విడివిడిగా చూడకూడదు, అన్నిటినీ సమగ్రంగా ఒక చోట చేర్చి ఆచరించాలి. ఉదాహరణకు వేదో నిత్యం అధీయతాం అనే ఉపదేశము ఆరంభ దశలో ఉన్న సాధకుని నుంచి ఆత్మస్థితిని పొందిన వారి వరకు అవసరమే కదా.
సంగత్ సత్సు విధీయతాం అంటే సత్పురుషులతో సాంగత్యాన్ని ఉంచుకోవాలి అనేటటువంటిది సాధనలో మొదటి దశలో ఉన్నవారి నుండి ఆఖరి దశలో ఉన్నవారి వరకు అవసరమే కదా. సరే, నేను మొదట వేదములను అధ్యయనం చేస్తాను, ఆ తరువాత సత్సంగాన్ని పొందుతాను, ఆ తరువాత గురువుగారి దగ్గరికి వెళతాను, ఆ తరువాత బ్రహ్మాత్మభావాన్ని అడుగుతాను అని అనక్కరలేదు. ఇవి అన్నీ ఒకదానితో ఒకటి చేర్చి సమగ్రంగా ఆచరించుకుంటూ ఉండాలి. అయితే కొన్ని ప్రాథమిక స్థాయివి, కొన్ని మాధ్యమిక స్థాయివి, ఆఖరి శ్లోకంలో చెప్పినటువంటివి ఉత్తమాధికారులకు సంబంధించినవి అనే విభాగం ఉంది. అయితే ఇవన్నీ సమగ్రంగా చేర్చి ఆచరిస్తేనే సరి అయిన ఫలితం వస్తుంది. దుస్తర్కాత్ విరమ్యతాం శృతిమతస్తర్కోను సంధీయతాం అనేటటువంటి ఉపదేశాలు నిత్య జీవితంలో ఎందుకు ఉపయోగం కావు? మోక్ష సాధన ఒక ప్రక్కనే పెట్టండి, అవి నిత్య జీవితంలో ఎందుకు ఉపయోగం కావు? మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళడము, ఏదో పొందడము, ఏదో అయిపోవడము కాదు కదా. మనలోనున్నటువంటి దైవత్వాన్ని నిరూపించుకోవడమే, సర్వమానవ సమానత్వాన్ని సాధించుకోవడమే, సర్వాత్మ భావంతో సర్వమత సమానత్వంతో సామరస్యంతో అందరికీ సహాయపడుతూ సర్వతోముఖ అభివృద్ధికి విశ్వ కళ్యాణానికి ప్రయత్నం చేయడమే మోక్షం. మోక్షం అంటే ఒక పదార్థము కాదు, పొందడానికి పొందకుండా ఉండడానికి. వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ ఈజ్ నాట్ అన్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ స్టేట్. ఇట్ ఈస్ అబౌట్ అవర్ ఓన్ సెల్ఫ్, మూవింగ్ ఫ్రమ్ bestiality to humanity at first. This is an applied science for our day-to-day practice. The fourth verse here is the foundation verse, which tells about the bodily austerities required to practice any one of the other instructions. These aren't separate from one another. They have to be taken up comprehensively and simultaneously. One cannot wait to complete step 1 to go to step 5, or from complete step 5 go to step 8, because these are integrated and these have to be observed by the same sadhaka. Liberation and bliss are not something away to be obtained. It is not becoming, but it is being. What is that? It is to manifest our inner divinity and live with equality, equanimity and tolerance, with complete selfless service to people around, and to work for all-round upliftment of everyone that are there in the society. Sadhana Panchakam is an excellent tool for moksha sadhana, but all the same, it is even more excellent tool for making ourselves a better human being. What else is required in this limited life except to manifest the divinity within ourselves in every endeavor that we take up? This is probably the ultimate message of Sadhana Panchakam. సాధన పంచకంలోని 40 సోపానాలు ఒక్కొక్కటి అద్భుతమైనటువంటి ఆదేశాలు, ఉపదేశాలు. ఇవి అన్నీ కూడా మనను స్టెప్ వైజ్గా ఆత్మానుభవాన్ని సాధించడానికి కావలసినటువంటి పరికరాలుగా చెప్పుకోవచ్చు. అయితే జగద్గురువులు ఉపదేశించిన 40 ఉపదేశాలలో 8 అత్యంత ముఖ్యమైనవిగా తోస్తున్నాయి. ఇవి ఏమిటి? వేదో నిత్యం అధీయతాం అంటే మన శృతి స్మృతి పురాణాలలో చెప్పినటువంటి విషయాలన్నీ క్షుణ్ణంగా మనకు తెలియాలి. మొదట ఇది శ్రవణం. రెండవది భవసుఖే దోషోను సంధీయతాం, వైరాగ్యంతో ఈ లౌకికమైన సుఖములలోనున్నటువంటి అల్పత్వము, లోపము, అనిత్యత్వాన్ని గ్రహించి వాటిని ఎంతో దూరంగా ఉంచడం ప్రయత్నం చేయాలి. మూడవది శాంత్యాది పరిచీయతాం
అంటే శమాది షట్క సంపత్తితో మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకొని ముందుకు సాగాలి. 4వది విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. కంటెంట్మెంట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. మనకు లభించిన దానితోనే అత్యంత సంతృప్తితో ముందుకు సాగాలి. 5వది బ్రహ్మాస్మీతి విభావ్యతాం. అహం బ్రహ్మ, నేనే పరబ్రహ్మమును, బ్రహ్మ అస్మి ఇతి అని ఎంతో చక్కగా నమ్మి దానినే నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం. ఉపనిషత్ వాక్యాలను, మహావాక్యాలను, ఉపనిషత్ బోధనలను ఎప్పుడూ శిరసున దాల్చి వాటికి అతిచరించకుండా జీవితాన్ని నడుపుకోవాలి. అప్పుడేమవుతుంది? పూర్ణాత్మ సుసమీక్షతాం. ఆ పూర్ణాత్మ స్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. నిర్వికల్ప సమాధిని కూడా దాటి పూర్ణాత్మలో విలీనమవడానికి కావలసినటువంటి అవస్థను మనము పొందడం జరుగుతుంది. అప్పుడు అథా అంతటా ఇవి అన్నీ సాధించుకొని వచ్చిన తరువాత పరబ్రహ్మాత్మన స్థీయతాం. ఆ పరబ్రహ్మలోనే ఏకమైపోవడం. అప్పుడు ఈ సాధకుడు వేరే ఉండడు. పరబ్రహ్మ స్వరూపమై ప్రపంచానికి అత్యంత ఉపయోగకరంగా శేష జీవితాన్ని వెళ్ళబుచ్చుతాడు అంటూ తెలుసుకోవచ్చు. సంగ్రహంగా చూస్తే ఈ 8 ముఖ్యమైన ఉపదేశాలలో 40 ఉపదేశాలు ఇమిడి ఉన్నాయి అంటూ అర్థమవుతుంది. ముందు చెప్పుకున్నాం కదా, 4వ శ్లోకము పునాది అని. 1, 2, 3, 5 శ్లోకాలు ఆ పునాదిపై నిర్మించినటువంటి భవనాలు. ఇంకా చూద్దాం. దీస్ 8 ఉపదేశమ్స్ హియర్ లిస్టెడ్ వేదో నిత్యమధీయతాం, భవసుఖే దోషోనుసంధీయతాం, శాంత్యాది పరిచీయతాం, విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం, బ్రహ్మాస్మీతి విభావ్యతాం, శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం, పూర్ణాత్మ సుసమీక్ష్యతాం, అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. These 8 are the essence of sadhana panchakam. They are useful both in temporal evolution and spiritual evolution. Here the outer circle represents the temporal evolution and the inner circle represents the spiritual evolution. The white spokes there connect each of these upadesams to the spiritual evolutions, and each has got its own role to play for one to ascend from the human level to the divine level. The circles here, both inner and outer, they represent the interconnectivity of these upadesams with one another. They are not mutually exclusive or stepwise, they are integrated and interconnected. That is the message here. ఇక్కడ చూడండి, బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి స్క్వేర్ 4వ శ్లోకంలో భగవత్పాదులు మనకు బోధించినటువంటి ఉపదేశాలు. ఇవి అన్నీ ఆ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి స్క్వేర్. అది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మీద ఈ భవనము నిర్మాణమై ఉంది. ఇక్కడ 4 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి. 1, 2, 3, 5. 4వది ఫౌండేషన్ కదా, కాబట్టి 4 స్క్వేర్స్. మొదటి శ్లోకము 1, దాంట్లో 2 ముఖ్యమైనటువంటి ఉపదేశాలు మనం చూశాం. వేదో నిత్యమధీయతాం, భవసుఖే దోషోను సంధీయతాం. 2వ శ్లోకంలోంచి శాంత్యాది పరిచీయతాం, విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. 3వ శ్లోకంలోంచి బ్రహ్మాస్మీతి విభావ్యతాం, శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం. 5వ శ్లోకంలోంచి పూర్ణాత్మ సుసమీక్షతాం, అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. ఈ 8 ఉపదేశాలు ప్రాతిపదికగా
మిగతా ఉపదేశాలను కూడా వీటిలో చేర్చుకొని సమగ్రంగా 40 సోపానాలుగా మనం సాధన చేయాలి. ఇప్పుడు మొదటి శ్లోకం నుంచి 2వ శ్లోకానికి వెళ్ళేటప్పుడు మనకు నాలెడ్జ్ అంటే స్క్రిప్చరల్ నాలెడ్జ్, వేద శాస్త్రాలలో ఉన్నటువంటి అంశాలు క్షుణ్ణంగా అర్థమవుతాయి. 2వ గైడ్లో మనం ఉన్నప్పుడు చక్కగా సాధన చేస్తూ సమాధి సత్క సంపత్తితో ముందుకి పోతూ మనకు ప్రాప్తించిన దానితో సంతృప్తి పడుతూ 3వ అరలోకి చేరుకోవాలి. దీనివలన మనకు మననం, రిఫ్లెక్షన్, మొదటి స్టేజ్లో నాలెడ్జ్ స్టేజ్లో శ్రవణం తెలుసుకోవడము, 2వది మననం. ఈ మననం వలన మనం 3వ అరలోకి చేరుకుంటాము. ఈ 3వ అరలో బ్రహ్మాస్మితి విభావ్యతాం శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం అనే వాటిని బాగుగా మనము మనసును నిలుపుకుంటే నిధిధ్యాసన చేసుకుంటూ సవికల్ప నిర్వికల్ప సమాధులను చేరుకుంటాం. 4వ అరలోనికి అంటే 5వ ఉపదేశంలోనికి ప్రవేశిస్తాం. అదే పూర్ణాత్మ సుసమీక్షతాం అధ పర బ్రహ్మాత్మనా స్థీయతాం. ఇది స్టేజ్ ఆఫ్ విజ్డమ్, స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్, stage of reflection and stage of wisdom. Then what the wise men will do? They live the rest of life selflessly in the service of the people around. So this stage will beget Sarvatma Bhava or universal acceptance, Samatva, Samanatva, tolerance, Nisvarthata, Vishwakalyanam. These are the attributes of the person who has come into the 4th level or the 5th slokam ending. And the circle around all these things reflects that this is not a one-time process. This has to be done perpetually. New knowledge has to be gained, more reflection has to occur, wisdom has to dawn, further service. Like that, these are integrated, interconnected, circular, perpetuating. Ultimately, Adha Para Brahmatmana Sthiyatam. That is represented here by the Omkara, wherein all these are connected to the Omkara. This is the understanding here. Let us see further. These stages can be also viewed as stage 1, 2, 3 and 4. Of course, the basis is the 4th slokam, which is the foundation. The stage 1 is the first slokam Upadesams, stage 2 are the Upadesams from the 2nd slokam, stage 3 from the 3rd slokam, stage 4 from the 5th slokam. In the first stage, we respond to our needs in the society, and this is a stage mostly of observation or individual consciousness. We are conscious of ourselves as an individual, and from that stage, by the study of Vedas and by annulling the temporal pleasures, we move from a stage of respond to react. And this is a stage where we are having internal consciousness, where the Shantyadi Parichiyatam and then satisfaction about what we have, all these things will be there, and we will be reacting in a positive manner with the environment. This movement from stage 1 to stage 2 can be called as observation. And from stage 2 to stage 3 is mananam nididhyasanam, that is introspection or reflection. In stage 3, we become proactive. Proactive in the sense we purposefully, proactively seek the Brahman, Brahmasmiti Vibhavyatam, and take scriptures as the highest authority for our movement. Shruti Siro Vakyam Samakarnyatam. So once that is there, we develop what is called the pure consciousness. From the individual consciousness, with our inner consciousness of our inner nature, we become what is called the pure consciousness by Nididhyasana and Savikalpa and Nirvikalpa Samadhi. Finally, we arrive into the 4th stage or the instructions of the 5th slokam, which are Purnatma Susamikshyatam Adha Para Brahmatmana Sthiyatam.
So in that stage, we know that the support for all of us is universally the Paramatma. And we also know that once we have become identical with the Paramatma, we need to play the role of the support for the entire system. Then develops the attitude of selflessness. So from a stage of observation, we came to a stage of introspection, then we came to the stage of realization, and finally resting in the Parabrahman as the realized soul. Now Sarvatma Bhava, Purnatma Bhava, Samatva, Samanatva, tolerance, selflessness, service, and everything will unfold. Because we realize we are being supported by the Atman alone. We also realize that being the Atman, we need to be supportive of the system as a whole. So again, the circle here represents the interconnectivity and the cyclical nature of this process of observation, introspection, realization, selflessness, and all that. The central circle here is evolution. Evolution into the Brahmatmanhood, evolution into the Parabrahma state. And in the process, as a human being also, we have evolved from the demonic attitudes to the divine nature. So this in nutshell is the understanding about the individual consciousness, internal consciousness, and pure consciousness. Finally, the universal consciousness. Visvatma Bhava. We merge with the universal consciousness, understand that the universe is nothing but the reflection of the Paramatma, and we are a part of that reflection in the universe, and we have to discharge our responsibilities as an individual of the universal consciousness. There is no individual identity anymore. We merge with the universal consciousness or the Purnatma. This is the understanding here. With this, we are going to end our discussion on the executive summary or the Simhavalokana of Sadhana Panchakam. We have a few more closing words to say in the last slide. With that, our Adhyayana of Sadhana Panchakam comes to a close. It doesn't mean that we have attained everything. We have just begun the Adhyayana and completed the Adhyayana. And we need to continue to practice every bit of it throughout our life. If we start now, we will have an opportunity to continue these things in future lives too. Let's see further. వేదాంత జిజ్ఞాసులమైన మన వంటి వారలము తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సినవి శ్రీమద్ శంకర భగవత్పాదులు అనుగ్రహించిన ప్రస్థానత్రయ భాష్యాలు మాత్రమే కాదు, వారు రచించిన ప్రకరణ గ్రంథాలు కూడా తప్పక అధ్యయనం చేయవలసినవి. విషయ బాహుల్యంతో నిండి ఉన్న వేదాంత శాస్త్రంలోని వేరువేరు అంశాలను ఎన్నుకొని ఆ విషయానికి పరిమితమై ఉండే రచనలకు ప్రకరణములని పేరు. శ్రీ భగవత్పాదులు రచించిన అనేకమైన ప్రకరణ గ్రంథాలలో ఈ సాధన పంచకము లేక ఉపదేశ పంచకము చాలా ప్రసిద్ధిగాంచినదని మనకు తెలుసు. దీనినే సోపాన పంచకము లేక ఉపదేశ పంచరత్నము అని కూడా అంటారని తెలుసు. సాధకులు తమ జీవితాన్ని లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారానికి అనురూపంగా తీర్చిదిద్దుకోవాలి అనేది నిర్వివాదాంశం. అయితే ఏ విధంగా? ఈ ప్రశ్నకు సమాధానంగా భగవత్పాదులు చేసినటువంటి ఈ ఉపదేశమే సాధన పంచకం. తదితర ప్రకరణ గ్రంథములు. మనం సాధారణంగా ఇతరులు మనకు అనుకూలంగా మారాలి అని అపేక్షిస్తాం. ఇంటిలో కుటుంబ సభ్యులు తమ ప్రవృత్తిని మార్చుకోవాలి, ఆఫీసులో ఉన్నతాధికారులలో మరియు తన క్రింద పనిచేసే వారిలో కూడా మార్పు రావాలి అని మనము అపేక్షిస్తాం. సమాజంలో కూడా జనుల ప్రవృత్తిలో మార్పు రావాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. యథార్థం ఏమిటంటే ఇతరులెవరూ మారనక్కరలేదు, మనము మాత్రమే మారాలి. ప్రపంచంలో మార్పు వస్తుందో రాదో, నాలో మనలో మార్పు రావాలి.
ఎవరైతే ప్రపంచంలో మార్పు రావాలి అని గట్టిగా భావిస్తారో వారిలో మార్పు అత్యంత ఆవశ్యకమని గ్రహించాలి. ఇతరులు మారేది మన చేతిలో లేదు. మనము అనుకుంటే మన అధీనంలో ఉన్న విషయం మనలో వచ్చేటటువంటి ఈ మార్పు. ఆ విధంగా మనలో మార్పును కోరుకునే జిజ్ఞాసులకు ఉద్దేశించి భగవత్పాదులు ప్రసాదించినదే ఈ సాధన పంచకం. జిజ్ఞాసు ఈ విధంగా ఉండాలి అని శ్రీ శంకరుడు తన మనస్సులో భావించారు. సాధకుడు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకొని మానవ జీవితాన్ని అధ్యయనం చేసి ప్రస్థానత్రయానికి భాష్యాలను వ్రాసి వేదాంత వేద్యమైన తత్వాన్ని నిష్కర్ష చేసి ఉపనిషత్తులలో కొంతవరకు నిగూఢంగా ఉండిపోయిన అద్వైత సిద్ధాంతానికి పునః ప్రాణప్రతిష్ఠను చేసి ఆ ఉన్నత శిఖరాలను అధిరోహించగోరే సాధకునిపై అపారమైన అవ్యాజమైన కరుణతో శ్రీ భగవత్పాదులు ఈ ఉపదేశ పంచరత్నాన్ని సాధనా పంచకాన్ని చేసేరనడంలో ఏ విధమైన సంశయము లేదు. సోపానాల వంటి ఈ ఉపదేశాలు సాధకులకు కాణాచి. మనము ఈ శ్లోకాలను క్రమంగా పరిశీలించి ఒక్కొక్కటి అధ్యయనం చేసుకుంటూ చిట్ట చివరి స్థాయిని చేరుకున్నాం. ఒక్కొక్క శ్లోకంలో ఉన్న రత్నాల వంటి 8 ఉపదేశాలు మొత్తం 40 సోపానాలుగా మనకు కంఠస్థం చేయడానికి అనుకూలంగా లలితంగా కూడా వ్రాయబడ్డాయి. సాధనలో కలిగే అనేకమైన సందేహాలకు ఇక్కడ సమాధానాలు కానవస్తాయి. భగవత్పాదులు ఇచ్చినటువంటి ఉదాహరణలు ఆధునిక కాలమునకు తగినట్లుగా ఎంపిక చేయబడి శాస్త్రీయ దృక్పథంతో ముడిపెట్టబడ్డాయి. ఈ సాధన పంచకాన్ని అధ్యయనం చేసినప్పుడు ఇందులో చెప్పబడిన మహాత్ముల అనేక బోధనలతో అనేక వేదాంత విషయాలను, ఉపనిషద్ వాక్యాలను, భగవద్గీత ప్రమాణాలను మనము చర్చించుకొని ఉన్నాము. పూర్వ సంస్కారములను, పూర్వాగ్రహములను, నిష్కర్షలను పక్కన పెట్టి వేదాంత రహస్యాలను అహం బ్రహ్మాస్మి, సర్వం కల్వితం బ్రహ్మ అనే వాక్యాల తాత్పర్యాన్ని క్రొంగ్రొత్తగా మనము సాధనా పంచకంలో ఆవిష్కరించుకున్నాం. తత్వము నిత్య నూతనము, కాలాతీతము. అందుకే ఇది గమ్యము, ప్రాప్తవ్యము, నిత్య ప్రాప్తము కూడా. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి నోచుకోవడం మనకు పరమాత్ముడిచ్చినటువంటి ఒక వరం. వేదాంత గ్రంథాలను మనకు బోధించి సుగమ్యం చేసినటువంటి గురువుల అనుగ్రహం, శంకర భగవత్పాదుల అవ్యాజమైన కరుణ. ఇటువంటి సదవకాశం మనకు లభించడం నిజంగా ఆ పరమాత్మ సంకల్పమే అని మనసా వాచా కర్మణ నమ్ముతూ ఇంతటితో ముగిస్తున్నాను. ఓ పరబ్రహ్మ, ఈ దేహంలోని ప్రాణశక్తి, ఓ మాతరిశ్వ, జగద్వ్యాపకుడమైనటువంటి నీకు అంకితం. ఈ చూపును ఓ ఆదిత్య నీ చూపుతో కలిపి వేసుకో. ఈ మనసును ఓ చందమామ నీకు స్వంతం చేసుకో. ఈ చేతులను ఓ ఇంద్ర నీవు జగద్వ్యాపారానికి వాడుకో. ఈ కాళ్లను ఓ త్రివిక్రమ నీవు స్వీకరించి బ్రహ్మాండాలను ఆక్రమించు. ఈ బుద్ధిని ఓ బృహస్పతి నీ లోక కళ్యాణకార్యానికి వాడుకో. ఈ దేహము ఓ పంచభూతములారా మీకే సమర్పించబడుతున్నది. ఓ ఉపనిషత్ ప్రాతిపాద్య బ్రహ్మమా, ఇంకా ఏదైనా అహంకారం అంటూ కొంచెం మిగిలి ఉంటే దానిని నీవు నీలో విలీనం చేసుకో. ఇక్కడ ఇక ఏమి మిగిలింది? ఈ జ్ఞానయజ్ఞంలో, ఈ సర్వమేధంలో భేదాలన్నీ విలీనమైనాయి. ఇదే బ్రహ్మయజ్ఞం, ఇదే ఆత్మయజ్ఞం, ఇదే నిజమైన స్వరాజ్యం. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. హరి ఓం తత్సత్.